హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. నేను మా జై డైలీ ఈవినింగ్ ఈ టైంకి అయితే వాకింగ్కి వస్తాము. ఈ రోజు అయితే కొంచెం లేట్ అయింది, మా జై పడుకొని లేగట్లేదు. సో ఇంకా మా జై లెగ్సిన తర్వాత నేను మా జై ఇద్దరు కలిసి అయితే వాకింగ్కి వచ్చాము. మా ఇంటి దగ్గర రోడ్ మీద అయితే అసలు వాకింగ్ చేయలేము, కిడ్స్తోనైతే అసలు మా ఇంటి దగ్గర రోడ్ మీద అయితే వాకింగ్ చేయలేము. సో అందుకే అని ఇక్కడ లాన్ ఒక కాలనీ ఉంది. సో ఈ రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంటుంది. సో అందుకే అని ఇంకా ఇక్కడ నేను మధ్య డైలీ ఈవినింగ్ అయితే వాకింగ్కి వస్తాము. ఇంకా అప్పుడు ఇంటికి వెళ్ళిపోతుంటే ఇంకా ఇక్కడ దారిలోనే ఒక మామ ఉంది. సో తను అడుగుతుంది, నువ్వు ఇంకా బాబు వాకింగ్కి వచ్చారా ఏంటి అని. మా అమ్మ వాకింగ్కి వచ్చామని చెప్పి ఇంకా అప్పుడు నేను మా జయ అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా పాలు కూడా వేడి చేయడానికి పెట్టేసాను. ఇంకా ఈరోజు మా హబీ ఆఫీస్ నుంచి వస్తూ ఇంకా బఠానీ అయితే తెచ్చారు. బఠానీకి మా వెస్ట్ బెంగాల్లోనైతే గుగిని అంటారు, కోల్కతాలోని. ఇంకప్పుడు పాలు వేడవుతుంది. సో ఇంకా బఠానీ తెచ్చారు కదా, సో మా జయ మమ్మీ నాకు టేస్ట్ చేయించు అనేసి అడుగుతున్నాడు. సో మా జయకి పెట్టిన తర్వాత ఎప్పుడైనా ఏదైనా తెచ్చినా అంత ఇష్టంగా అయితే మా జయ ఏమీ తినడు బయట ఫుడ్. అప్పుడు ఈ స్పూన్ తిని వెంటనే ఇంకా మా జయ నాకు ఏం వద్దు మమ్మీ ఇంకా అనేది అంటున్నాడు. ఇంకా మా హబీ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఆడుతూ తినేని వరకు ఇంకా అంతా నేనే తినేస్తాను. సో మొత్తం కుగ్నీలో మా హబీ అయితే ఒక 2-3 టేబుల్ స్పూనే తింటారు. సో తర్వాత ఇంకా గుగ్ని అయితే తినేసాము. ఈవినింగ్ స్నాక్స్ అయితే అయిపోయింది. ఇంకా ఈరోజు ఇంకప్పుడు సడన్గా క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, ఇంకా క్లైమేట్ చేంజ్ అయిన వల్ల ఇంకా అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకే అని ఇంకా మేమైతే వేడి నీళ్ళే తాగుతాము. వింటర్ సీజన్ అంతా ఇంకా రెయినీ సీజన్ అంతా అయితే మా ఇంట్లోనైతే అందరూ ఇంకా వేడి నీళ్ళే తాగుతాము. సో తర్వాత ఇంకా వచ్చేసి ఇప్పుడు మా హబీ కోసము టీ పెట్టేసాను. టీ అయితే ఆన్లీ మా హబీయే తాగుతారు కాబట్టి తన కోసం అనేసి ఇంకా 1 కప్ పెడతాను. ఇంకా ఆయిల్ కూడా బాటిల్లోనే అయిపోయింది. సో ఇంకా బాటిల్లోనే ఆయిల్ కూడా వేసాను. ఇంకా అప్పుడు మా హబీకి టీ ఇచ్చిన తర్వాత ఇంకా అప్పుడు నేనైతే మా జైకి చదివించాలి. సో డైలీ ఈవినింగ్ రూటీన్ అయితే నాది ఇలాగే ఉంటుంది. ఈవినింగ్ ఫస్ట్ వాకింగ్కి వెళ్ళాలి. ఇంకా వాకింగ్ నుంచి వచ్చిన వెంటనే మా జైకి ఇంకా నేను మా హబీ ఏదో ఒకటి స్నాక్స్ తినిన తర్వాత ఈరోజు అయితే బయట నుంచి తెచ్చారు. నార్మల్గా అయితే నేను ఇంట్లోనే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ తినిన తర్వాత ఇంకప్పుడు మా జైకి అయితే చదివించడానికి అయితే కూర్చోబెడుతున్నారు. ఇంకా టుమారో నుంచి అయితే మా జైకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ మా జేకి అయితే ఇంగ్లీష్ ఎగ్జామ్. ఇంకా ఇప్పుడు నేను రివిజన్ పేపర్స్ నుంచి ఇంకా టెస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఎగ్జామ్ స్టార్ట్ అయిన 1 వీక్ ముందు నుంచి అయితే నేను మా జేకి అయితే ఇంకా టెస్ట్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాను డైలీ. సో ఈ స్కూల్లో ఇలాగే రివిజన్ చేయించారు కాబట్టి సో ఆ పేపర్ నుంచి ఇంకా నేను క్వశ్చన్స్ ఇస్తున్నాను మా జేకి. మా జైది అయితే ఇంకా అన్ని సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఆల్రెడీ 1 వీక్ నుంచి అయితే మా జైకి అన్ని సబ్జెక్ట్స్ ఇంకా టెస్ట్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాను కాబట్టి ఇంకా మా జై కూడా ఇంకా అప్పుడు టెస్ట్ ఇచ్చేసాడు. ఇంకా ఇప్పుడు నేను వచ్చేసాను మళ్ళీ కిచెన్లోకి. ఇంకా అప్పుడు నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈరోజు అయితే మాకు ఆఫ్టర్నూన్ కర్రీ ఉంది. సో కర్రీ ఉన్నది కాబట్టి ఇంకా నైట్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను రోటీ చేస్తున్నాను అనేసి. ఆఫ్టర్నూన్ గ్రేవీ కర్రీ అలా చేసుకుంటే ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే సరిపోతుంది కాబట్టి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే నేను రోటీయే చేసుకుంటాను. రోటీ కోసం డో నీట్ చేసినాను కదా, నా హ్యాండ్ అయితే పెయిన్ వచ్చేస్తుంది. సో ఇంకా నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. సో ఇంకా నేను చేసుకోవాల్సిందే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా మమ్మీ వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరలోనే ఉంటే ఎంత బాగుందో ఏమో అనేసి. బికాజ్ ఏదైనా వచ్చినా ఇంకా వెళ్ళేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఈజీగా తినేసి వచ్చేయచ్చు కదా, ఇంకా చేయక్కర్లేదు కూడా. బట్ ఇప్పుడైతే ఫీవర్ వచ్చినా ఏం వచ్చినా ఇంకా నేనే చేసుకోవాలి. సో నా దగ్గర అయితే ఇంకా వేరే ఆప్షన్స్ లేదు. సో ఇంకా అప్పుడు నేను రోటీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. డో నీట్ చేసుకున్నాను. డో నీట్ చేసుకున్న వెంటనే కొన్నిసార్లు 30 మినిట్స్ ఇలా రెస్ట్ కోసం పెడతాము. బట్ ఇంకా అప్పుడు టైం లేదు. ఇంకా డిన్నర్కి కూడా టైం అయిపోయింది కదా, సో మళ్ళీ ఒక 30 మినిట్స్ ఇలా రెస్ట్కి పెట్టినా లేట్ అయిపోతుంది. బట్ ఇలా కూడా రోటీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. నేను మ్యాక్సిమం టైం అయితే ఏం రెస్ట్కి అయితే పెట్టను. డో నీట్ చేసిన వెంటనే ఇంకా రోటీకి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాను. సో రోటీ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ మా జైకి డిన్నర్ పెట్టేసాక అప్పుడు నేను మా హబీ ఇద్దరు కలిసి అయితే డిన్నర్ చేసేస్తాము. సో ఒక్కొక్కసారి నేను మా జైకి డిన్నర్ పెట్టినప్పుడే మా హబీకి కూడా చెప్తాను తినేమని. బట్ తనైతే ఇంకా నాతోనే తింటారనేసి ఇంకా నా కోసం అయితే వెయిట్ చేస్తారు.
ఇంకా అప్పుడు రోటీ కూడా అయిపోతుంది నాది. సో నా రోటీ చాలా బాగా పొంగుతుంది గైస్. సో నాకైతే ఇలా పొంగితే మాత్రం రోటీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది, ఇంకా చాలా బాగుంటుంది గైస్. సో నేను చేసిన ప్రతి రోటీ అయితే చాలా బాగా పొంగుతుంది గైస్. సో చాలా పీపుల్స్ అంటుంటారు కదా, డో నీట్ చేసిన తర్వాత రెస్ట్కి పెడితేనే రోటీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది ఇది. బట్ అలాంటివి ఏమీ ఉండదు గైస్. సో మేము రోటీ కోసము డో నీట్ చేస్తాం కదా, సో అప్పుడే డో నీట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఇంకా చాలా బాగా నీట్ చేసుకోవాలి. సో అప్పుడే రోటీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, ఇంకా చాలా బాగా పొంగుతుంది. పొంగితేనే అర్థమైపోతుంది రోటీ అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది అనేసి. ఇంకప్పుడు రోటీ అంతా అయితే చేసేసుకున్నాను. సో ఫస్ట్ నేను మా జైకి డిన్నర్ పెట్టేస్తాను. మా జై డిన్నర్ చేసిన తర్వాత అప్పుడు నేను మా హబీ అయితే డిన్నర్ చేస్తాము. ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ కర్రీతోని రోటీ అయితే సర్వ్ చేసుకున్నాను. గైస్ మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్పుడు మా హబీకి కొంచెం హెడేక్ వస్తుంది అనేసి తను చెప్తున్నారు. సో అందుకే అని తనకి ఇంకా హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. సో గైస్ మీకు మా బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గైస్.